హలో రామ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లెజెంట్ మార్నింగ్ అని చెప్పొచ్చు. ఒక మంచి నేచర్కి తీసుకొచ్చి ఒక ఎపిసోడ్ చేస్తున్నామన్న భావన కంటే కూడా ఒక మంచి సెషన్కి అటెండ్ అవుతున్నాను నేను అన్న ఫీలింగ్ నాకు చాలా ఎక్కువగా ఉంది. స్పెషల్ ఏంటి అసలు? స్టూడియో వద్దు, మీరు బయటికి రండి క్యాంప్స్ తీసుకొని అని అన్నారు. రీజన్ ఏంటి స్పెషల్ ఏంటి? ప్రకృతితో కనెక్ట్ కావడానికి రీజన్ అక్కర్లా, కానీ దురదృష్టవశాత్తు మన జీవితాలు ఎట్లా అయిపోయినాయంటే రోడ్డు ట్రాఫిక్, స్టూడియో లోపల లైట్ల మధ్యలో ఎక్కడే గడుపుతుంటాం కదా. అప్పుడప్పుడు ఇట్లా బయటకు వచ్చి సంవత్సరంలో ఎప్పుడో కానీ మనం అనుభవించలేనిటువంటి అద్భుతమైన వాతావరణం అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ చేయకూడదు మన ప్రోగ్రామ్ అని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఎందుకంటే ఇటువంటి నేచర్లో నిల్చొని మంచిగా ఆస్వాదించడం అనేది అందరికి దక్కదు. మేబీ అది నాకు దక్కింది, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ స్పెషల్ ఏంటి సార్, మన ప్రోగ్రామ్కి సంబంధించి కూడా విజువలైజేషన్కి డిఫరెంట్గా ఇంకో సెషన్ మనం తీసుకెళ్తున్నామని నేను వింటూ ఉన్నాను. ఏంటి స్పెషల్? అంటే విజువలైజేషన్ ఈసారి టైటిలే చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు చూస్తే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. ఎందుకంటే ఇప్పుడు థియరీ చెప్పడం, కాన్సెప్ట్ చెప్పడం, టెక్నికల్ చెప్పడం, టిప్స్ చెప్పడం, ఇవన్నీ జనాలకి ఇప్పుడు అవసరమైన దానికంటే ఎక్కువ దొరికేసింది. అవును, ఇంకా నేర్చుకోవాలని ఉంది, కానీ మరి ఎప్పుడు అప్లై చేస్తారు? అప్లై చేయాలంటే ఒకటే ఒక అవకాశం ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. ఇందులో మీరు ఇందాక స్పెషల్ అంటుంటే నేను దాని గురించి వద్దాం అనుకున్నా. స్పెషల్ ఏంటంటే ఈసారి మన ప్రేక్షకులందరికీ యోగ నిద్ర ఈ అనుభవాన్ని ఇవ్వాలని స్పెషల్గా ఈ 5 రోజుల సెషన్లో 5వ రోజు పండుగ రోజు వస్తుంది, వినాయక చవితి. వినాయక చవితి రోజు యాక్చువల్గా వినాయకుడు దేనికి గుర్తు? ఏ విఘ్నాలు లేకుండా విఘ్నాధిపతి అని అంటాం. అన్ని విఘ్నాలను తొలగించడానికి వినాయకుడు చేసే ప్రయత్నం వినాయకుడు చేస్తే, మనం చేసే ప్రయత్నం మన సంకల్ప బలాన్ని మనం గట్టిగా ఏర్పాటు చేయాలంటే మన మనసులో వినాయక చవితి కంటే గొప్ప సందర్భం ఏది దొరకదు. ఆ రోజు పైగా ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా, యోగ నిద్ర ద్వారా వాళ్ళందరినీ సంకల్పాన్ని చెప్పుకొని సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విజువలైజేషన్కి ఇంకా పవర్ ఇవ్వడం కోసం ఈ స్పెషల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, బట్ ఓన్లీ ప్రాక్టీస్ అని మీరు చెప్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పటివరకు ఏంటి విజువలైజేషన్ అన్న మెథడ్ మాత్రమే తెలుసు. ప్రాక్టీస్కి వచ్చేసరికి చాలా అరుదు, చేయలేము కూడా. దానికి ఖచ్చితంగా మెంటర్ అవసరం ఉంటుంది. సో చాలా మంది అదృష్టవంతులు. బట్ ఈ యోగ నిద్రలో ఈ సంకల్పాన్ని కావచ్చు, ఈ ప్రాక్టీసెస్ కావచ్చు, ఈ 5 days ఏ విధంగా ఉంటుంది? 1 day మాత్రమే యోగ నిద్రకి కేటాయిస్తూ ఉన్నారు. ఆ సెషన్ ఆ రోజు మొత్తం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు అసలు? అండ్ సంకల్పాన్ని ఏ విధంగా తీసుకోవాలి? వెరీ గుడ్ అండి. యోగ నిద్ర అంటే శరీరం మనసు సంపూర్ణంగా రిలాక్స్ అయ్యే ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే మన బిజీ లైఫ్లో రిలాక్సేషన్ గురించి మాట్లాడతాం, రిలాక్సేషన్ ఎలా వస్తుందో చెబుతాం, బ్రీతింగ్ టెక్నిక్స్ అప్పటికప్పుడు చేయిస్తాం, కానీ ఒక కంప్లీట్ సెషన్ యోగ నిద్ర అన్న అనుభవం ఇంతవరకు మన ప్రేక్షకులకు మనం ఇవ్వలేదు. యోగ నిద్ర వల్ల నెంబర్ 1, బ్రెయిన్ వేవ్స్ యాక్టివ్గా ఉన్నవి, అంటే విపరీతమైన ఆలోచనలు వచ్చే బ్రెయిన్ని ఆ వేవ్స్ యొక్క ఇంటెన్సిటీని బాగా తగ్గించి ఆల్ఫా వేవ్స్, అక్కడి నుంచి థీటా వేవ్స్ దాకా తీసుకెళ్తాం. సో మనం బీటా వేవ్స్లో ఉంటాం, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం. లెర్నింగ్ అంతా బీటా వేవ్స్లోనే జరుగుతుంటుంది. ఆల్ఫా వేవ్స్లో రిలాక్స్ అవుతాం. రిలాక్సేషన్ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఎక్కడైతే సబ్కాన్షియస్ మైండ్ డోర్స్ ఓపెన్ అవుతాయో ఆ స్థితికి తీసుకెళ్తాం. ఈ యోగ నిద్ర ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. నెంబర్ 1, అనవసరమైన ఆలోచనలను అరికట్టచ్చు, శారీరకంగా మానసికంగా సంపూర్ణంగా రిలాక్స్ అవ్వచ్చు. విశ్రాంతి స్థితి అంటే శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కండరం విశ్రాంతి ఎలా తీసుకుంటుందో చాలా అవసరం. అది అనుభవంలోకి తీసుకురావచ్చు. సాధారణంగా ఆడవాళ్లకున్న కొన్ని సమస్యలు, మెన్స్ట్రువల్ ప్రాబ్లం కానీ ఇలాంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, బ్లడ్ సర్క్యులేషన్ విషయంలో కానీ ఏదైనా సరే శరీరంలో ఉన్న కొన్ని రుగ్మతలను, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, ఇవన్నీ చాలా శాస్త్రీయ అధ్యయనం ద్వారా చాలా తగ్గినట్లు. షుగర్ కంట్రోల్ కూడా, ఎందుకంటే అండి విశ్రాంతి స్థితిలో శరీరం రిపేర్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఎగ్జాక్ట్లీ, మనం నిద్రపోతున్నా సరే. కానీ చాలా మందికి కలల నిద్ర దీనివల్ల సరైన విశ్రాంతి తీసుకోలేదు. కానీ యోగ నిద్రలో 8 రకాలైన స్టేజెస్ ఉన్నాయి, 8 స్థితులు ఉన్నాయి. ఈ 8 రకాల స్థితుల నుంచి మీరు వెళ్ళాలి అని అంటే మీకు ఒక అద్భుతమైన అభ్యాసం కావాలి.
ఒక మంచి మెంటర్ కావాలి, ఒక మంచి గైడెన్స్ ఉండాలి. ఈ గైడెన్స్ ద్వారా ఈ 8 దశల్ని స్థాయి పూర్తిగా మీరు దాటి విశ్రాంతి పొందితే ఆ తర్వాత నుంచి మీకు తెలుసా అద్భుతమైన నిద్రకు మీరు అలవాటు అయిపోతారు. అంటే ఎప్పుడు మీరు పడుకున్నా మీకు తెలుసా జీవితంలో పెద్ద గొప్ప అదృష్టం ఏంటంటే తిన్నది అరగటం, పడుకుంటూనే నిద్రపడటం. ఎందుకంటే అదృష్టం ఇంకోటి ఉండదు. నిజం. ఈ యోగ నిద్ర తర్వాత ఎవరైనా సరే పడుకోవాలని అనుకున్న వాళ్ళు చాలా ఆనందంగా, సునాయాసంగా, అప్రయత్నంగా హాయిగా నిద్రపోతారు. ఈ యోగ నిద్రలో ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మేల్కొని ఉంటారు, నిద్రలో ఉంటారు. అంటే ఏంటంటే జనరల్గా మేల్కొని ఉంటే నిద్రపోరు, నిద్రపోతే మేల్కొని ఉంటారు. కానీ ఈ యోగ నిద్రలో గైడెడ్ ఇమేజరీ విజువలైజేషన్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్ డోర్స్ ఓపెన్ చేసి ఆలోచింపచేసి సంకల్పాన్ని లోపల రిజిస్టర్ చేయగలిగే అవకాశం యోగ నిద్రలో ఉంది. అయితే శరీరం మాత్రం బాగా మీరు డీప్ నిద్రలో ఉంటే ఎలా రిలాక్స్ అవుతుందో అలా నిద్రపోతుంటాం. శరీరం మాత్రం నిద్రలో ఉంటుంది, రిలాక్సేషన్ మోడ్ తీసుకెళ్తాం. కానీ మైండ్ మాత్రం తనకేం కావాలో ఎలా ఆలోచించాలో ఆ ఆలోచనలు మాత్రం చేస్తూ ఉంటుంది. సో ఇలా చేయగలిగే స్థితి ఒక్క యోగ నిద్ర మాత్రమే. మీరు అన్నట్టుగానే సంకల్పం అనేది చాలా గొప్పది సార్. ఎంత దృఢంగా, ఎంత పటిష్టంగా, ఎంత ట్రస్ట్తో మనం చేస్తూ ఉంటామో మన కళ్ళ ముందు ఆ విజన్ కనిపిస్తూ ఉంటుంది. బట్ మీరు అన్నారు ఇందాక కలల నిద్ర, కలత నిద్ర అని, ఇవే మనిషిని ముందుకెళ్ళనివ్వు. అవును. ఈ యోగ నిద్ర, ఈ ప్రాక్టీస్ సెషన్ 8 అధ్యాయాలని మీరు చెప్తూ ఉన్నారు. మన 8 స్థితులు, 8 స్థితులని మీరు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క స్థితిని అర్థం చేసుకునే విధంగా మన ఈ 5 days వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారా? మెంటర్ అవసరం అని కూడా మీరు ఒక వర్డ్ యూస్ చేశారు. మీరు ఎంతవరకు వాళ్ళని ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది? ఏమండి, ఒకరోజు సంపూర్ణంగా జనరల్గా మన ప్రోగ్రామ్ మార్నింగ్ జరుగుతుంది, కానీ ఈ యోగ నిద్ర సెషన్ మాత్రం పండుగ రోజు ఈవినింగ్ 9 PM నుంచి 10:30 PM దాకా జరుగుతుంది. గంటన్నర. ఈ గంటన్నరలో అసలు వాళ్ళు ఆ గంటన్నర అయిపోయిన తర్వాత జనరల్గా మాట్లాడే స్థితిలో ఉండరు. అంటే వాళ్ళకి రిలాక్సేషన్ అవసరం. అయిపోయిన తర్వాత మరుసటి రోజు వాళ్ళ అనుభవాన్ని వినొచ్చు. కానీ ఈ యోగ నిద్ర అనుభవంలోకి వెళ్ళిన వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితం నిజంగా నిన్నట్లాగా అయితే లేదు. ఆరోగ్యం మీద అవగాహనే కాదు, నమ్మకం పెరుగుతుంది. తనకి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, రుగ్మతలు ఉన్నాయో వీటన్నిటిని యోగ నిద్ర ద్వారా బాగు చేసుకోవచ్చన్న బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. ఇట్లాంటి నమ్మకం కలిగించడానికి యోగ నిద్ర అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప చాలా విషయాలు ఉన్నాయి. వీళ్ళందరికీ రోజు ఒక్కొక్క విషయం యోగ నిద్ర గురించి చెబుతూ ఆ యోగ నిద్ర రోజు మాత్రం వాళ్ళకి ఆ అనుభవాన్ని ఇచ్చి, ఇవాళ ఇది మనం యోగ నిద్ర చేయాలంటే 6వ రోజు కూడా వాళ్ళని కలవాల్సిందే. కాబట్టి ఈ ప్రోగ్రాం సాధారణంగా 5 రోజులు, కానీ 6 రోజులు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 6వ రోజు వాళ్ళ అనుభవాలు విని, వాళ్ళ ప్రశ్నలు విని, వాటిని మనం ఎట్లాంటి అనుభవం గురయ్యారో తెలుసుకోవడానికి 6వ రోజు కూడా మనం మాట్లాడతాం. సో ఇలా విజువలైజేషన్ 4 రోజుల పాటు కంప్లీట్గా అనుభవం. అఫ్కోర్స్ యోగ నిద్ర కూడా పార్ట్ ఆఫ్ విజువలైజేషన్. డీపెస్ట్ విజువలైజేషన్ ఈ నేను చెప్పిన ఈ 8 స్థితుల్లో ఒక స్థితి ఆ డీప్ విజువలైజేషన్ ఇన్ యోగ నిద్ర. సో ఆ విజువలైజేషన్ అనుభవాన్ని కూడా మనం ఇస్తాం. ఏది ఏమైనా కొన్ని ఎంత మాట్లాడినామని గులాబ్ జామ్ తిన్నారా? ఎలా ఉంటుంది? స్వీట్గా. లడ్డు తిన్నారా? ఎలా ఉంటుంది? స్వీట్గా. ఈ రెండింటికి తేడా ఏంటి? అంటే ఏది తిన్నా పర్వాలేదా? నో సార్, దేని టేస్ట్ దానికే ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? తిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే తెలుస్తుంది. కొన్ని అంతే అనుభవంతో నిజంగా ఒక్కసారి యోగ నిద్ర అనుభవం వచ్చిన తర్వాత వాళ్ళు స్వయంగా కూడా ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. సో దీనికి సంబంధించి ఈసారి అయితే చాలా అద్భుతమైన అనుభవాన్ని వాళ్ళు పొందుతారు. చాలా గట్టి నమ్మకం ఉంది. ఈ 6 రోజుల సెషన్, జనరల్గా 5 రోజులు అన్నాం, 3వ తేదీ కూడా ఎందుకు చేస్తున్నామంటే స్టార్ట్ ఇది కరెక్ట్గా 5వ రోజుకు వాళ్ళు యోగ నిద్ర చేయటానికి అద్భుతమైన అవకాశం. మన వినాయక చవితి రోజు, చవితి రోజున, ఆ రోజు పండగ రోజు విఘ్నాధిపతికి పూజ చేసి ఆ తర్వాత మీరు యోగ నిద్రలో పాల్గొనడం అంటే ఆ అవకాశం అందరికీ రాదు. ఎగ్జాక్ట్లీ. నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు ఇది బాగా పనిచేస్తుంది అంటే యోగ నిద్రలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. సైంటిఫిక్ ప్రూఫ్ ఇందులో ఉంది. ఎందుకంటే ఏది జరిగినా సరే మన శరీరంలో విశ్రాంతి స్థితిలోనే జరుగుతుంది. ఎటువంటి బాధలు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అవన్నీ అవిశ్రాంత దిశలోనే వస్తుంది, ఆందోళనలోనే వస్తాయి, భయంలోనే వస్తాయి.
వీటన్నిటిని నెగిటివ్ ఎమోషన్స్ నుంచి సంపూర్ణంగా బయటపడి పూర్తి విశ్రాంతి తీసుకునే స్థితి ఏంటంటే యోగ నిద్ర, రిలాక్సేషన్. వండర్ఫుల్ సార్. ఇది చాలా మందికి బిగ్గెస్ట్ అసెట్ అనే చెప్తాను నేను ఈ క్లాస్. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వినాలన్నా రాదు, మళ్ళీ మళ్ళీ జాయిన్ అవ్వాలనుకున్నా మనం మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే అడ్వాన్స్లోకి ఎప్పటికప్పుడు మీరు టర్న్ అవుతూ ఉంటుంటారు. నాకు ఇందులో చాలా పాయింట్స్ కనెక్ట్ అయ్యి చాలా మాట్లాడాలని ఉంది, చాలా వాటి గురించి తెలుసుకోవాలని ఉంది. ఇందులో హెల్త్ కనిపిస్తుంది క్లియర్గా, అండ్ విజన్ని మనం సెట్ చేసుకోవచ్చు అన్న పాయింట్ మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇన్ని సైంటిఫిక్గా దీనికి ఒక పేరు కూడా పెట్టారండి. ఇది హిప్నోగాగిక్ స్టేట్ అంటారు దీన్ని. ఓకే. హిప్నోగాగిక్ స్టేట్ అంటే ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తుంది, నెంబర్ 1. సెకండ్ ఏంటంటే చాలా వాళ్ళు అనుకున్న ఆరోగ్య సమస్యలన్నిటికీ సొల్యూషన్ యోగ నిద్ర ద్వారా దొరుకుతుంది. దీన్ని హిప్నోగాగిక్ స్టేట్గా సైంటిఫిక్గా పిలుస్తారు. దీని అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. మీరు అన్నట్టు నిజంగానే చాలామంది చాలా విషయాల పట్ల కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం మనుషులకి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని గనక సద్వినియోగం చేసుకోవాలి అన్న, ఈ క్లాస్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. వండర్ఫుల్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేనైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను. సెషన్ ఇంకే విధంగా ఉంటుందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమింగ్ టు క్లాస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది మళ్ళీ విజువలైజేషన్ ప్రాక్టికల్? ఎస్, సెషన్ చాలామంది బేసిక్ విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మనం సెప్టెంబర్ 3న స్టార్ట్ చేస్తున్నాం. విజువలైజేషన్లో ఏంటంటే టైటిల్ కూడా ఏంటంటే విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. చాలామందికి నిజంగా ప్రాక్టీస్ చేసే టైం లేదు. చాలా టెక్నికల్ తెలుసు, చాలా పద్ధతులు తెలుసు, చాలా నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ ఉన్నా సరే ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు ఎవరికి. కళ్ళు మూసుకున్నప్పటి నుంచి విజువలైజేషన్ కోసం ఎప్పుడెప్పుడు తెరుద్దామా అనుకునే వాళ్ళందరి కోసం కళ్ళు మూసుకుంటే ఒక కొత్త లోకంలోకి ప్రయాణించి ఆ కొత్త లోకంలో మీరు కోరుకున్న ప్రపంచాన్ని సృష్టించగలిగే ఒక విజువలైజేషన్ ఎక్స్పీరియన్స్ని 5 రోజులు పాటిస్తూ స్పెషల్గా ఈసారి ఒక ఎపిసోడ్లో మాత్రం రాత్రి యోగ నిద్ర అనే ఒక ఎపిసోడ్ చేస్తుంది. ఈ యోగ నిద్రలో ఎందుకు అంత స్పెషల్? యోగ యాక్చువల్గా వినాయక చవితి వస్తుంది, పండుగ ముందు ఈ యోగ నిద్రలోనే సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు విజువలైజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్ర సరిగ్గా రాని వాళ్ళు ఆ రోజు ఒక ½ అన్ అవర్ నిద్ర 3 గంటల డీప్ స్లీప్తో సమానం. అటువంటి యోగ నిద్ర అనుభవాన్ని పొందాలంటే మన 5 రోజుల సెషన్లో ఒకరోజు వాళ్ళందరికీ యోగ నిద్ర అద్భుతమైన అవకాశం ఇవ్వడం జరుగుతుంది. డేట్ రామ్ సార్? దిస్ ఈజ్ ఫ్రమ్ 5 days ప్రోగ్రామ్ నారాజు. 3rd సెప్టెంబర్ నుంచి ఈ 5 రోజుల్లో 4వ రోజు రాత్రి యోగ నిద్ర ఉంటుంది. రాత్రే సెషన్ ఉంటుంది. ఈ యోగ నిద్రతో పాటు అందరూ నిద్రలోకి వెళ్ళిపోవడమే ప్రోగ్రామ్. సో సెప్టెంబర్ 3న ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. విజువలైజేషన్ 2.0 ప్రాక్టీస్. సో ఓన్లీ ప్రాక్టీస్. అంటే చాలామందికి ఇది అనుభవంలోకి ఎలా వస్తుంది అనేటువంటి డౌట్స్ ఉంటాయి కదా, అటువంటి వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఎన్రోల్ చేసుకొని క్లాస్ని అటెండ్ అవ్వాల్సినటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సెప్టెంబర్ 3న ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.